నమస్కారం. అందరు కూర్చుండిపోయారా? ఖాళీగా కూర్చొని ఏం చేస్తాం, ఏదో ఒక పని చేద్దాం. ప్రారంభిద్దాం ఆధాఫుల్ ఎపిసోడ్ ఉడాన్ దేవిని స్మరిస్తూ. నేను నేహ, నాతో పాటు మానవ్. హలో. మరైతే ఇవాళ కథ మొదలు పెడదాం. ఇవాళ కథలో ఒక నిమిషం. ఎప్పుడు నువ్వు కథ వినిపించే తొందరలో ఎందుకుంటావు? అంత తొందర ఎందుకు? అసలు విషయమే తొందర కదా. నేను ఇక్కడికి వచ్చే తొందరలో ఉన్నాను, అందుకే షార్ట్ కట్ లో వచ్చాను. ఎంత ట్రాఫిక్ జామ్ అంటే జామ్ అయిపోయింది మొత్తం. నువ్వంత స్మార్ట్ కానప్పుడు నువ్వు స్మార్ట్నెస్ ఎందుకు చూపిస్తావు? తరచూ షార్ట్ కట్ తప్పుడు మార్గంలోకి తీసుకెళ్తాయి. అదలా మనం నువ్వు ప్రశ్నలు పుట్టవి. ఈ ఆధాఫుల్ కథ చూడు, అంత అర్థమైపోతుంది. మేఘాలలో తేలిపోమన్నది తుఫానుల. పిల్లి పిల్లల శబ్దం ఇట్నుంచి ఇక్కడ ఏం లేవే. వారిని అరే, బ్రెడ్ ఎక్కడ పడిపోయింది? మాయమైపోయింది. మాయం చేసేశారు. నేనేం తిన్నా ఇప్పుడు? నాన్న, నువ్వు రోజు ట్రక్కి పూజ ఎందుకు చేస్తావు? ఎందుకంటే ట్రక్కే మనకి దైవం. మన ఇల్లు వ్యాపారం ట్రక్తోనే కదా నడిచేది. సరే, అమ్మ మీకోసం క్యారేజ్ పంపించింది. సరే, లోపల పెట్టు. దీన్ని లోపల పెట్టు. ఒక్క నిమిషం. ఏమైంది నాన్న? ఏం వెతుకుతున్నారు? నేను వెతికి పెట్టినా? అరే, నేను ఇక్కడ ఇప్పుడే. ఏంటి ఇక్కడే? చెప్పులు ఇక్కడే పెట్టాను, ఏమైపోయినాయి? చెప్పులు పోయాయా? అమ్మకు తెలిస్తే దీనికి కూడా హోమం చేస్తుంది. ఏంటి? ఇలా. అరే, దాన్ని పెట్టు. ఆ రిబ్బన్ కింద పడిపోయింది. అరే, గంట నుంచి అది పట్టుకొని తిరుగుతున్నది. పెట్టు. ఏం చేస్తారా ఏంటో. ఇదిగో, ఈ తాళ్ళు కూడా ఇక్కడనే పెట్టుంచారు. వీటిని తీసుకెళ్ళు. అరే, ఏం ఆలోచిస్తున్నావు అద్రక్? బాబాయ్, ఇదే కదా అల్తాఫ్ కనుక ఇక్కడ ఉండుంటే బదిలీపూర్ గెలవకుండా ఎవరు ఆపగలిగేవాడు కారు. అవును రెహమాన్ బాబాయ్, మన అల్తాఫ్ గాని ఉంటేనా మన బదిలీపూరే గెలిచేది. నిజంగా వాడు ఛాంపియన్. వాడు ఇప్పుడు కూడా ఛాంపియనేరా. దుబాయ్లో చాలా బాగా సెట్ అయిపోయాడు. అలాగా బాబాయ్, డబ్బు సరిపోతుందా? అరే, వాడు దొరరా అక్కడ, దొర. నౌకర్లు గీకర్లు పూర్తిగా సెట్. అరే, అక్కడ ఇక్కడలా ఉంటుంది అనుకున్నావేంటి? బాబాయ్, ఈసారి వాడు దుబాయ్ నుంచి వస్తే నన్ను కూడా వాడితో తీసుకెళ్ళమని చెప్పు. స్వతంత్ర దేశం. అరే, తప్పకుండా. వాడు ఎంతవరకు చదువుకున్నాడు చెప్పు. ఇప్పుడు చూడు, వాడు ఎంత డబ్బు సంపాదిస్తున్నాడో. అంటే అక్కడ వాడి దగ్గర మోటార్ కారు అన్నీ ఉంటాయి కదా. మోటార్ బండా? అరే, విమానంలో వెళ్తాడు రా వాడు, విమానంలో. సరే, నేను వెళ్ళొస్తా. దొంగతనం అంటే చాలా తేలికైపోయింది. నిన్న మేడ మీద మా ఆయన షర్టు ఆరబెట్టాను. ఎవడో దొంగ సచ్చినోడు షర్టే తీసుకెళ్లిపోయాడు. అరే, బట్టలు దొంగతనం చేస్తే పర్వాలేదు, వాడు నా గొడుగా తీసుకెళ్ళిపోయాడు. దొంగతనమే చెయ్యాలంటే ఇంకేదో తీసుకెళ్ళొచ్చు కదా. ఈసారి వాడు దొంగతనం చేసే ముందు నన్ను ఒకసారి అడిగితే బాగుంటుంది. అంతే. మేడ మీద చింతపండు వండేశాను, కోతిలాగొచ్చి మొత్తం తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు ఏం చేయను? బస్సులో వెళ్తున్నాను. 2-3 నిమిషాలు అటు ఇటు చూసేసరికి నా మంచినీళ్ళ బాటిల్ ఎత్తుకుపోయారు బస్సులోంచి. అంత చురుగ్గానా? బదిలీపూర్ లో ఏ దొంగ దూరాడో ఏంటో. అంకుల్, ఏమన్నా తెలిసిందా ఏంటి? బద్లీపూర్ దొంగ గురించి? ఆహా, పోలీసుల కంటే ఎక్కువ దొంగ గురించి మీరు ఆలోచిస్తున్నారు. అరే, తప్పు చేసిన వాడు ఎలాగైనా దొరుకుతాడు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇదిగో, ఈ నవ్వుని దాచిపెట్టుకోండి. ఎవరైనా దొంగిలించేయగలరు. మేడం,
నన్ను ఎందుకు పిలిచారు? 1001 పనులు వదిలిపెట్టి వచ్చాను ఇక్కడికి నేను. కూర్చో. అరే అక్కడ కాదు, ఇక్కడ కూర్చో కుర్చీలో. ఇక్కడ దుబాయ్లో చాలా బాగా సెట్ అయిపోయాడు. అరే వాడు దొరరా అక్కడ, దొర. నౌకర్లు గీకర్లు పూర్తిగా సెట్. మేడం, నేను కడుపు నిండా తినే వచ్చాను, ఇది అక్కర్లేదు. అద్రక్ నీకెన్నేళ్ళు? ఓ 15-16 ఏళ్ళు ఉంటాయి. నువ్వు నీ వయసు అబ్బాయిని చూసావా? చూశాను, మన స్కూల్లో తిరుగుతూ ఉంటారుగా. నువ్వు స్కూల్ బయట తిరుగుతూ ఉంటావు. మేడం, నువ్వు చాలా డేంజర్లా ఉన్నావు. స్వతంత్ర దేశమే కానీ అదరక్ నిరికించేస్తారా ఏంటి? అద్రక్, సరే సరే, ఇప్పుడు నేను సీరియస్ అయిపోయా. నువ్వు స్కూల్కి రావడం మొదలుపెట్టు. ఇప్పుడెక్కడ ఉన్నాను? స్కూల్లోనే కదా. స్కూల్కి స్కూల్ యూనిఫామ్లో బ్యాగ్తో స్టూడెంట్ లాగా. మేడం అట్లయితే కాదు మేడం. ఇక నువ్వు డబ్బుల గురించి ఆలోచించకు. నీ ఫీజు దగ్గర నుంచి పుస్తకాల వరకు అన్ని ఖర్చులు ప్రభుత్వమే పెట్టుకుంటుంది. నువ్వు కేవలం చదువుకో, ఓకే? ఇది నీకు సరైన సమయం తిరిగి స్కూల్కి రావటానికి. మనసు పెట్టి చదువుకో. మేడం, నాకు ఎలాంటి సర్టిఫికేట్ అవసరం లేదు, నాకు అన్ని వచ్చాను చూపించుకోవడానికి. అది ఎలాగో ఉంది. నేనేమైనా ఇక్కడ సామర్థ్యం సర్టిఫికెట్లు పంచుతున్నానా ఏమిటి? నీకు చాలా అర్హత ఉంది, నువ్వు చాలా సాధించగలవు కూడా. ఒక్కసారి ఆలోచించు, నువ్వే ఆలోచించు. నువ్వు ఒక్కరోజు బదిలీపూర్ వదిలినా ఇక్కడ పని మొత్తం ఆగిపోతుంది, రైట్? కానీ మేడం, ఇప్పుడు దీనికోసం చదువుకోవాల్సిన అవసరం ఏంటి? అద్రక్, జీవితం ఎంతో విలువైంది. నువ్వే ఆలోచించు. 10 ఏళ్ల తర్వాత ఏం చేస్తావు? ఇలానే ఛాయ్ అమ్ముతావా, లేదా టిప్ టాప్ పార్లర్కి వెళ్ళి జనాలకి షాంపూ చేయించి నువ్వు ఏం అవ్వగలవు? నీకు ఇంతకంటే ఎంతో ఎక్కువ సామర్థ్యం ఉంది. నువ్వు ఇంకా ఎంతో చేయగలవు. సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకో. స్కూల్ అనేది మనల్ని సరైన దిశలో నడిపిస్తుంది, కానీ ఆ దారిలో అది నువ్వే నడవాలి. మేడం, నేను దుబాయ్కి వెళ్తున్నా. దుబాయ్, అక్కడ సంపాదిస్తాను. దానికి చదువుకి ఏం అక్కర్లేదు మేడం. ఏంటి? ఇదే ప్లాన్ ఇది? అలా నీకెవరు చెప్పారు? ఏం జరుగుతుంది అద్రక్? నేను చెప్తాను. రెహమాన్ బాబాయ్ ఉన్నాడు కదా, వాళ్ళ అబ్బాయి పేరు అల్తాఫ్, మై ఫ్రెండ్ ఫ్రమ్ దుబాయ్. కార్ ఉంది, బంగ్లా ఉంది, వాడి దగ్గర అన్నీ ఉన్నాయి. నేను చదువుకున్నదే చదువుకున్నాడు. అక్కడ చదువుకి ఏం అవసరం లేదు మేడం. నేను కూడా అక్కడికి వెళ్ళి గొప్పనే వస్తాను, చూస్తూ ఉండండి. ఏం చేస్తాడు తను? మరి ఇంకానా? ఇంకా సారీ, అద్రక్ మనసు చెప్పిందే వింటాడు. ఇప్పుడు నా మనసు చెప్తుంది వద్దని. ఇప్పటికి వెళ్తాను, మళ్ళీ ఎప్పుడైనా కలుస్తాను. బిస్కెట్. అద్రక్, అరే మాస్టర్ గారు, మీరు ఇంకా ఇంటికి వెళ్ళలేదా? పని పూర్తవ్వాలి కదండి. రోషిని గారు, అటెండెన్స్ ఏమైనా సరైందా? లేదు. బదిలీపూర్ పిల్లల భవిష్యత్ ఏంటో అర్థం కావట్లేదు. దీని గురించి నేను కూడా ఆలోచిస్తున్నాను మాస్టర్ గారు. పిల్లల సంగతి ఏమిటా అని. నాకైతే అనిపిస్తుంది మనం వాళ్ళని ఇంకా మోటివేట్ చేయాల్సిందని. రోషిని గారు, ప్రాబ్లం మన స్కూల్లోనూ చదివించే విధానంలోనూ లేదండి. మరి ఎక్కడ మాస్టర్ గారు? ప్రాబ్లం ఈ పిల్లల పేరెంట్స్ ఆలోచనల్లో ఉంది. ఇప్పుడు చూడండి, ఇంట్లో ఏదైనా పని ఉంటే లేదా బంధువులు వస్తే అమ్మాయిల్ని స్కూల్కి పంపరు. అలాగే నాన్న దుకాణానికి వెళ్ళలేకపోయినా ఏదైనా ఎక్స్ట్రా పని పడినా వాళ్ళ అబ్బాయిల్ని స్కూల్కి పంపరు. ఏడాదంతా ఇలాంటి పనులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఈ పంటల కోతలకు వచ్చాయి అనుకోండి, మళ్ళీ పిల్లల్ని పంపించరు. కానీ ఏం తెలుసు, ఏదో ఒక రోజు పిల్లలే కాదంటారేమో. వాళ్ళు కాదనలేరు కదా. చూడండి మాస్టారు, మార్పు అనేది ఈ యువతే తీసుకొస్తుంది. మనం పిల్లల్ని మరింతగా మోటివేట్ చేయాలి. మనం వాళ్ళని ఎంతలా మోటివేట్ చేయాలంటే నెక్స్ట్ టైం వాళ్ళని ఎవరైనా బడి మానేయమంటే ఖచ్చితంగా నో అని చెప్పాలి.
ఆ, కానీ ఇది ఎలా చేస్తాం? మాస్టర్ గారు, మీకు అల్తాఫ్ తెలుసా? రెహమాన్ బాబాయ్ కొడుకు. వాడు దుబాయ్ వెళ్ళిపోయాడని, పెద్ద ఉద్యోగం చేస్తున్నాడని, బాగా సంపాదిస్తున్నాడని విన్నాను. అదే మరి, ఆ అబ్బాయిలు అతన్ని చూసి చదవడం రాయడం అవసరం లేదు అనుకుంటున్నారు. అల్తాఫ్కి కూడా చదువు రాదు, కానీ డబ్బు సంపాదిస్తున్నాడుగా. కానీ అందరికీ అలా జరగదు కదా. కొంతమంది పిల్లలు ఉంటారు లక్కీగా, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. సరే, ఏదో ఒకటి ఆలోచిద్దాం. ఏదో ఒక ఉపాయం మనం ఆలోచించాల్సిందే. ఏంటి, నీ బ్రెడ్ బటర్ కూడా దొంగతనం అయిపోయిందా? ఈ దొంగకి ఆకలి ఎక్కువ అనుకుంటా. అరే నాకంటే పెద్ద తిండిపోతూ. కిటి, నువ్వు ఒక విషయం గమనించావా? ఈ దొంగ చాలా హైట్ లో ఉన్న వాటిని కూడా చాలా తేలిగ్గా దొంగిలిస్తున్నాడు. అవును, నాకు ఇది అర్థం కావట్లేదు. బాల్కనీ కానీ, స్తంభం కానీ, చెట్టు కానీ, ఎవరిదైనా పైకప్పు కానీ ఏదో కోతెక్కినట్టు ఎక్కేస్తాడు. అది కోతేం కాదు కదా. కాదు కాదు, కోతెలా అవుతుంది? కోతివి నువ్వేగా. ఇంకా బద్రీపూర్లో 2 కోతులా? ఇంపాసిబుల్. అవును కిట్టి, ఈ దొంగ చిన్న చిన్న అవసరమైన వస్తువులే దొంగిలిస్తున్నాడు. అంటే బట్టలు, చెప్పులు, తినేవి. రైట్. తారా, ఇదైతే నేను ఆలోచించనే లేదు. ఇదిగో నేను నా ప్యాంట్ షర్ట్ ని జాగ్రత్తగా చూసుకోవాలి. మరి నాకున్నవే 2-3, వాటినే మార్చి మార్చి చేస్తుంటాను. అయినా దొంగ పాపం పేదోడు కాదు కదా, ఏమో వాడికేం అవసరాలు ఉన్నాయో. అయి ఉండొచ్చు అదరా, కానీ దొంగతనం. అవును తారా, ఈ చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు పెద్ద దొంగతనము చేయొచ్చు. కానీ ఆధా ఫుల్ టీం ఉండగా బద్లీపూర్లో దొంగతనమా? ఇంపాసిబుల్. కలిసి కూర్చుని భోజనం చేస్తే ప్రేమ ఇంకా పెరుగుతుందంటారు. ఈ 2 కుర్చీలు ఖాళీగా ఎందుకున్నాయి? కూర్చోండి, ఇవాళ మనం కలిసి తిందాం. ఏమంటారు సర్పంచ్ గారు? అవును అమ్మాయి. తారా, కూర్చోండి. మీరు ఈరోజు కలిసి కూర్చుని తిందాం, మన కుటుంబం అంతా. అమ్మా, నువ్వు ఇక్కడ కూర్చోమ్మా. తారా, థ్యాంక్ యూ. ఎప్పుడు వడ్డించే చేతులు తినడం చూస్తే కలిగే ఆనందమే వేరు. ఇది వాళ్ళకే అర్థమవుతుంది, ఎవరైతే ఒంటరిగా ఉంటారో. మేడం, అందరితో కలిసి ఉంటూ ఒంటరిగా భావించే వాళ్ళకి తెలుస్తుంది.
కిట్టి కిట్టి ఏమైంది? ఏమైందమ్మా? నాన్న, ఏమైంది? నాన్న, ఇప్పుడే ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళడం చూసారు ఏమైంది? ఆ? ఎవరు? నువ్వు బానే ఉన్నావా? ఏమైంది? బయటికి వెళ్ళి చూద్దాం పద. రండి రండి. ఎవరది? ఇక్కడెవరు కనిపించట్లేదన్నయ్య. కిట్టి ఇక్కడ ఎవరు లేరు. నువ్వు కలగన్నావేమో. నాన్న, నేను కళ్ళారా చూశాను నా విండో నుంచి దూకడం ఒక మనిషిని. నేను నిజం చెప్తున్నాను. మరి అంత ఆలోచించకు. ఏం లేదు కిట్టి, అప్పుడప్పుడు రాత్రిపూట ఇలా అవుతూ ఉంటుంది. వెళ్ళి పడుకో. పదండి. రా పద. కమలేష్, ఏమైందండి? అరే ఏమైంది నాన్న? ఏంటి, ఏం వెతుకుతున్నారు? నాన్న, నేను వెతుకు పెడతాను. ఏమైంది? నువ్వు నా పర్సు నుంచి డబ్బులు తీసావా? అవును, తీశాను. మరి ఎందుకు చెప్పలేదు? ఇంతలా ఎందుకు అరుస్తున్నారు? 20 రూపాయలుగా కోరిక తీశాను. మర్ది గారు, 20 రూపాయలకు కూడా లెక్క ఇవ్వాలా ఏంటి? 20 రూపాయలు కాదు, 5,000 రూపాయలు తీసున్నాయి పర్సులోంచి. 5,000? 5,000? అవును. 5,000? దీని అర్థం నిన్న రాత్రి దొంగ వచ్చాడు. విండో నుంచి దూకుతుండగా చూశానని చెప్పాను కదా. అమ్మా, డబ్బులు ఒకసారి చెక్ చేసుకో. కలేమో కాదు కదా. కిట్టి, మీరుంటుండగా దొంగతనాలు. నాన్న, ఏం వెతుకుతున్నావు? నేను వెతికి పెట్టినా? అరే ఇక్కడే కదా చెప్పులిప్పాను. చెప్పులా? ఏమయ్యాయి? మీరు దొంగని ఇక్కడే వెతుకుతారా? దొంగని కాదు, చెప్పుల్ని. మీ చెప్పుల్ని దొంగిలించారు కదా, మీరు ఆగుతారా లేదా కొత్తవి కొంటారా అని చూస్తున్నాను. మీకు పొద్దు నుంచి ఎవరు దొరకలేదా? లేదు దొరకలేదు. ఒకరి టిఫిన్ డబ్బా పోయింది, ఒకరి రుమాలు పోయింది, ఇంకొకళ్ళు బ్లూ షర్ట్ పోయింది, ఒకరిది స్ట్రైప్ షర్ట్ పోయింది, ఇంకొకరిది స్మాల్ సైజ్, ఇంకొకరిది లార్జ్ సైజ్. ఇంకా మీ చెప్పులు కుడివైపు నుండి అడిగాయో ఎడం వైపు నుండా? అరే చెప్పులే కాదు, 5,000 రూపాయల డబ్బు కూడా పోయింది. అవును, ఇంట్లోకి దూరి నా పర్సు నుంచి కొట్టేశారు. మంచిదైంది అల్మరా మూసుంది, లేకపోతే మేము సంకనాకిపోయేవాళ్ళం. ఆహా, మొదటిసారి దొంగ మనస్ఫూర్తిగా దొంగతనం చేశాడు. ఇప్పటి వరకు చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. ఇప్పుడు విషయం సీరియస్ అవుతుంది. ఏదో ఒకటి చెయ్యాలి. స్కూల్ ఎప్పుడైపోతుంది? బెల్లు కొట్టాక. నువ్వు వెళ్ళి గంట కొట్టచ్చు కదా, నువ్వు నా ఫ్రెండ్వి కదా. లంచ్ టైంలో నేను నీకు సమోసా ఇప్పిస్తాను. నువ్వు వెళ్ళి కొట్టు. స్కూల్ వదిలిపెట్టాక నీకు 2 సమోసాలు ఇస్తాను. మీ ఇద్దరు కూడా నిద్ర వస్తుందా ఏంటి? సైన్స్ పేరు వింటే ఎవరికైనా నిద్ర వస్తుంది. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. కూర్చోండి. ఏంటి విషయం? అందరి బ్యాటరీ చాలా లోలో ఉన్నట్టుంది. సరే, పేజ్ నెంబర్ 28 తీయండి. ఇవాళ మనం క్లాస్లో పాఠం చెప్పుకోవద్దు, సరేనా? మీరంతా నాకు విషయం చెప్పండి. మీరందరూ స్కూల్కి ఎందుకు వస్తారు? నేను చెప్పనా? చదువుకోవడానికి. స్కూల్కి వచ్చేది చదువుకోవడానికి. ఆడుకోవడానికి. ఆడుకోవడానికా? నువ్వు మీ ఇంట్లో ఆడుకోవా? ఇంటి దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ స్కూల్లోనే ఉన్నారుగా. నువ్వు సరిగ్గా చెప్పావు. స్నేహితులతో ఆడుకోవడం చాలా బాగుంటుంది కదూ. మనం ఫ్రెండ్స్ తో పాటు ఆడుకునేటప్పుడు టీమ్ స్పిరిట్ నేర్చుకుంటాం, అవునా కాదా? ఇంకా ఏం నేర్చుకుంటామో చెప్పండి. మ్యూజిక్ పీరియడ్ లో చాలా మజా వస్తుంది. మ్యూజిక్ అంటే ఆర్ట్స్ చాలా ఉపయోగకరమైనవి. మున్ముందు మీరు ఇందులో కెరీర్ కూడా సాధించుకోవచ్చు. ఇంకా ఏమైనా? సమోసాలు తింటాం. సమోసాలు తినడమా? మ్యామ్, వీడి క్లాస్ లో కేవలం క్యాంటీన్ సమోసాలు తినడానికే వస్తాడు. అలాగా? అయితే నువ్వు రోజు స్కూల్కి వస్తావన్నమాట. అవును మేడం. వెరీ గుడ్, సిట్ డౌన్. ఒక్కరోజు కూడా మానకుండా రావాలి స్కూల్కి. స్కూల్లో ప్రతిరోజు ముఖ్యమైందే. ఒక మాట చెప్పనా మ్యామ్? స్కూల్ కి రాకపోతే ఏమీ పర్వాలేదు. వికాస్ని అడుగుతాను మీరేం చెప్పారో. అలాగా? రచన, నిన్న నువ్వు స్కూల్కి రాలేదు కదూ? నో మ్యామ్. కానీ నోట్స్ కాపీ చేసుకుని ఉంటావు కదూ? ఎస్ మ్యామ్. అయితే
నీకు మొత్తం అర్థమైనట్లేనా? నో మ్యామ్, 2 సార్లు చదివాను అయినా అర్థం కాలేదు. మీరు క్లాస్ లో వివరిస్తారు కదా, అప్పుడు ఒక్కసారికి అర్థమైపోతుంది. మీ అందరికీ నేను అర్థమయ్యేలా చెప్పాలనుకునేది ఇదే. కేవలం నోట్స్ కాపీ చేసుకున్నంత మాత్రాన పని జరగదు అని. స్కూల్లో నేర్చుకునే విషయాలకి ఏ నోట్స్ ఉండదు. అందుకే స్కూల్కి రోజు రావాలి. ఇంకా స్కూల్కి రావడానికి ఇంకా కారణాలు ఉండొచ్చు. ఏమో, ఆ రోజు స్కూల్లో టీచర్ మీ ఫేవరెట్ గేమ్ ఆడిస్తాను, మీకు బాగా నచ్చిన ఆట, ఇలా కూడా జరుగుండొచ్చు. ఆ రోజు స్కూల్లో ఎవరిదైనా బర్త్డే అయ్యుండి వాళ్ళకి చాక్లెట్లు దొరుకుతాను, ఇలా కూడా జరుగుండే అవకాశాలున్నాయి. క్లాస్ ని మరింత మనోరంజకం చేయడం కోసం టీచర్ పిల్లలందరినీ పిక్నిక్ తీసుకెళ్లే ప్రోగ్రామ్ చేసుండొచ్చు, ఇలా కూడా జరగచ్చు కదా. ఇంతకంటే మంచి విషయం ఏంటంటే ఆ రోజు మీ బెస్ట్ ఫ్రెండ్ మీ ఫేవరెట్ కూర తన లంచ్ బాక్స్ లో తీసుకుని వచ్చుండొచ్చు. ఆలోచించండి. అందుకనే స్కూల్ అనే భావన ఉంది చూసారు, అది స్కూల్కి వస్తేనే దొరుకుతుంది కదా. అందుకనే వెరీ గుడ్. ఈ రోజు స్కూల్కి రాని స్టూడెంట్స్ ఏం మిస్ అయి ఉంటారు? సమోసా. మంచిదైంది నేను ఇవాళ సెలవు పెట్టలేదు, లేకపోతే మ్యామ్ పీరియడ్ లో ఇంత మజా ఎలా వచ్చేది. నేనైతే రోజు వస్తాను. జీవితం చాలా పరీక్షలు పెట్టింది, కానీ ఇప్పుడు అంతా బాగుంది. అల్తాఫ్ తన కాళ్ళ మీద నిలబడ్డాడు. ఇప్పుడు నేను ప్రశాంతంగా చనిపోవచ్చు. ఇప్పుడు ఇంకా ఏడిపించుకు. జీవితాన్ని కొత్తగా మొదలు పెడుతున్నాను కదా, దానికోసం డబ్బున్నవాడి దగ్గర కొంత డబ్బు దోచేస్తే తప్పేంటట? బాబాయ్, చావు బతుకుల గురించి మాట్లాడతావేంటి? నువ్వు హ్యాపీగా ఉండాల్సిన రోజులు బాబాయ్. మీ అబ్బాయి పంపించే డబ్బులతో ఎంజాయ్ చేస్తావా లేదా? ఇంకా డబ్బులు తగ్గాయి, ఇప్పుడేం చేయను? ఇదిగోండి టీ. అరే చూస్తున్నావేంటి, టీ తీసుకో. పిన్ని, జీవితంలో ఇప్పటివరకు అందరికి చాయ్ తాగిస్తూ వచ్చాను, ఇవాళ మొదటిసారి నువ్వు తాగిస్తుంటే మస్తు అనిపిస్తుంది. అలాగే బిస్కెట్ కూడా ఇస్తే. ఇప్పుడే తెస్తాను, తీసుకోండి. థ్యాంక్ యూ పిన్ని. ఎప్పుడు చాయ్తో పాటు బిస్కెట్ కూడా ఉంటే బాగుంటుంది, స్వతంత్ర దేశం అనిపిస్తుంది. నువ్వు కూడా మా అల్తాఫ్ లాంటి వాడివేగా. పిన్ని, నాకు ఓ పనుంది. ఏం పని? పిన్ని, అల్తాఫ్తో చెప్పి నన్ను కూడా దుబాయ్ పంపించావా? ఎంతకని బదిలీ పూలున్న చాయ్ అమ్ముకుంటూ కూర్చోను. ఓ అంతేనా? చెప్తాను, వాడి ఫోన్ వస్తే తప్పకుండా చెప్తాను. వాడి ఫోన్ ఎప్పుడు వస్తుంది? ముందైతే వారానికి ఒకసారి ఫోన్ చేసేవాడు, కానీ 1 నెల నుండి ఫోన్ చేయడమే మానేశాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంది వాడిని విదేశాలకు పంపించి తప్పు చేశానని. అరే, 1 రూపాయి తక్కువ సంపాదించినా కనీసం మా కళ్ళ ముందే ఉండేవాడు కదా. పైగానేమో స్కూల్ మానిపించేశాం. కాస్త చదువుకుని ఉంటే కనీసం మ్యాథ్స్ అయినా నేర్చుకుంటే డబ్బులైనా లెక్క పెట్టేవాడిని. మన అల్తాఫ్ ఇంతకీ దుబాయ్లో ఏం చేస్తుంటాడు? వాడెప్పుడు నాకు చెప్పలేదు, కానీ వాడు ఏం చేసినా మంచి చేస్తుంటాడు. ఇంకా దొంగతనాలు చేయలేను, ఇంకా డబ్బులు కావాలి కొత్త జీవితం కోసం. రాత్రి దొంగతనం జరిగింది అంటే ఈ రాత్రికి దొంగతనం జరగచ్చు. ఎలాగంటే నిన్న రాత్రి నాకు ఆకలేసింది, ఇంకా ఇవాళ కూడా వేస్తుంది. ఎప్పుడు తిండిగోలే, తిండిపోతూ. నేను నా కోసం తిన్ను, ఆదాఫుల్ కోసం తింటాను. అవునా? అదెలా ఏంటి? తారా, నువ్వే చెప్పు. తింటేనే బుర్ర పనిచేస్తుంది, బుర్ర పనిచేస్తే కేసు సాల్వ్ అవుతుంది, కేసు సాల్వ్ అయితే ఆదాఫుల్ పేరు వస్తుంది, ఆదాఫుల్ కోసమే కదా తినేది. వావ్, నువ్వు ఎంత మంచోడివో. ఆదాఫుల్ కోసం నువ్వు ఎంత గొప్ప త్యాగం చేస్తున్నావో. ఏం పర్లేదు, స్వతంత్ర నువ్వు నార్మల్. పెద్దొచ్చాడు హీరో, ఎప్పుడు చూసిన డైలాగ్లే. నీకు బుర్రుంది కదా, అయితే చెప్పు, దొంగని మనం ఎలా పట్టుకోవాలో. దొంగతనం జరగవచ్చు, కానీ దొంగతనం ఎక్కడ జరుగుతుంది? డబ్బులున్న చోట. బాగుంది.
ఎంత కొత్త విషయం చెప్పావు నువ్వు నాకు ఈ రోజు. నువ్వు నాకు చెప్పకపోతే నాకు ఈ రోజు తెలిసేదే కాదు. నేను ఇవాళ వరకు పేదవాళ్ళ ఇంట్లోనే దొంగతనం జరుగుతుంది అనుకుంటున్నాను. ఏంటి నిజమా? నేను నోర్మోయ్, ఇదిగో నువ్వు విను, పూర్తిగా చెప్పేది విను. మధ్యలో మాట్లాడుతుంది. అరే బదిలీపూర్ మొత్తంలో బాగా డబ్బు ఎవరి దగ్గర ఉంది? అదే కదా, బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఎవరు? ఈ బదిలీపూర్ లో అందరికంటే ఎక్కువ డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరి దగ్గర? ఒక్క నిమిషం, నాకైతే పాకెట్ మనీ కూడా ఇవ్వరు. ఏం కాదు. అరే నీ దగ్గర లేకపోతే ఏమైంది, కనీసం మీ ఇంట్లో ఉంది కదా. కానీ గిట్టి మీ ఇంట్లో కూడా ఉన్నాయి కదా. నాకు విషయం అర్థమైపోయింది. అందరికంటే సేఫ్ అద్రాక్. నా దగ్గర ఏమీ లేదు. ఏ నీ దగ్గర నీ రేడియో బాహుబలి లేవు? అవును నిజమే. ఈ బాహుబలిని ఎవరైనా కొట్టేస్తే? అరే డోంట్ వరీ, నీ బాహుబలికి ఏం కాదు. అది నీ బాహుబలినైతే ఇనుప సామాన్ల వాడు కూడా ఎప్పుడు తీసుకెళ్ళడు. బాహుబలి గురించి మాత్రం ఏమి అనకు. బాహుబలికు ఓకే ఓకే శాంతం. కానీ కిట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం? గూఢచర్యం ఎవరిది? బదిలీపూర్ అంతటా. ఒక్క నిమిషం. మనం గూఢచారులం, మనమేం వాచ్మ్యాన్లం కాదు. రక్షకులం అద్రాక్. బదిలీపూర్ అంతటికి ఏకైక రక్షకుడివి నువ్వు నిఘా పెడతావు. అడుగడుగునా, సందునా, మూలన ఈ దొంగతనాల నుంచి బదిలీపూర్ని నువ్వే రక్షించగలవు అద్రాక్. ఇద్దరు నన్ను పిచ్చోని చేస్తున్నారా? లేదే, అసలు కాదు. అలాగా, నేను రక్షణ కల్పిస్తాను. నేను బదిలీపూర్ వాచ్మెన్ గా ఉంటాను. ఉడంగేది మీదొట్టు, స్వతంత్ర దేశం. తెలివిగా ఉండండి. నువ్వు హాయిగా పడుకో. ఊరి కోసం అదరకున్నాడు కదా. ఏమైంది? అరే తెలీదు నాన్నగారు. ఏమైంది నాన్నగారు? ఇందులో మేకుల చెక్క దిగింది. ఏంటి? అరే ఇదెలా జరిగింది? తెలీదండి, తీస్తాను. తెలివిగా ఉండండి నాన్నగారు, మీరు వదిలేయండి, నేను చూస్తాను. అరే కష్ట సమయంలో ఒకరికొకరు తోడుండాలి, సరేనా? పద మొదలు పెట్టావు. 1 అరే 2 బాబు. నారాయణ గారు ఏదైనా సాయం? నిన్నెవరన్నా అడిగారా? వెళ్ళి పని చూసుకో. రా. అరే నారాయణ గారు ఎవరో కార్ల నుంచి ఏమో ఎత్తుకోబోతున్నారు. అరే నా డబ్బులు బ్యాగు. నాన్నగారు నేను చూస్తాను. ఆగరా. నిన్ను అల్తాఫ్. అదరక్ ఎవరో తెలిసిందా? అదరక్ వాడెవరో తెలిసిందా లేదా? అదరక్ నిన్నే అడుగుతున్నాను. దుబాయ్లో చాలా బాగా సెట్ అయిపోయాడు. నౌకర్లు గీకర్లు పూర్తిగా సెట్. అరే వాడు దొరరా అక్కడ, దొర. అదరక్ అల్తాఫ్ ఎటురా? నారాయణ గారు డబ్బులు మొత్తం వాపస్ ఇచ్చాయి. ఇప్పటికిప్పుడు ఇచ్చాయి. ఇవ్వలేను. రేయ్ ఏంటి ఇట్లా తయారైపోయావు? ఏమన్నా మాట్లాడతావా? అంతా మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడతావా? ఆ పిచ్చోళ్ళు నువ్వేదో పెద్ద ఆఫీసర్ అయిపోయావు అనుకుంటున్నారు, ఏదో పెద్ద ఉద్యోగం చేస్తున్నావు అనుకుంటున్నారు. నీకు విషయం తెలుసా? బదిలీపూర్లోని ప్రతి పిల్లోడు నీళ్ళని అవ్వాలనుకుంటున్నాడు. దీనికోసమే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళావా నువ్వు? మీ ఇంటికి ఏమో పెట్టుకొని వెళ్తావు చెప్పు. వాళ్ళ కోసమేగా చేసేది, కేవలం వాళ్ళ కోసమే. ఇలా చేసి నేను సంతోషంగా లేను, కానీ ఈ జీవితం ఉందే అన్నీ చేయిస్తుంది. అసలు ఏం జరిగిందని ఇప్పుడు నువ్వు దొంగగా మారావు? మేమంతా నువ్వు దుబాయ్లో ఉన్నావు అనుకుంటున్నాం కదా.
కానీ నువ్వు అవును, దుబాయ్లోనే ఉన్నాను. కూలి పని చేస్తున్నాను అక్కడ. ఇంకో మార్గమే లేదు. ఏం చేయగలను? ఎలాగో అలా ఏదో ఒకటి చేసి నేను డబ్బంతా అమ్మి అబ్బుకి ఇద్దామనుకున్నా. వాళ్ళని సంతోషంగా ఉంచాలి. వాళ్ళ ఆనందం కోసం అబద్ధం చెప్పాను కంపెనీలో ఆఫీసర్నని. కానీ కొద్ది రోజులకే అంతా తారుమారైంది. మార్కెట్ పడిపోయింది. కంపెనీలు మూసేశారు. క్షణాల్లో నాలాంటి కూలీల్ని తీసేశారు. ఇంటర్ అయినా చదివంటే ఉద్యోగం పోయేది కాదు. అర్థం చేసుకోగలను అల్తాఫ్, కానీ ఈ దొంగతనం నువ్వు ఇంటికి వచ్చేయచ్చు కదా. ఇక్కడ నుండి ఏదో పని చేసుకునేవాడివి. ఏ మొహం పెట్టుకుని రాను? ఏం పని చేయను? నీలాగా తిరగనా? అక్కడ ఇక్కడ ఏం చేయను చెప్పు. చాయ్ అమ్మనా? ఇగో చూడు, నన్ను తప్పుగా అనుకోవద్దు. నేను చెప్పేది ఏంటంటే అమ్మి అబ్బు బాధపడతారు. ఇక నీకు ఇబ్బంది ఉండదు. నీ దోస్తున్నాను కదా, నువ్వు ఒక పని చేయి, వెళ్ళి వాళ్ళకి అంతా చెప్పేసేయి. ముందుగా నేను ఇంటికే వెళ్ళాను. ఈ రోజు మన అల్తాఫ్కి పెళ్లి సంబంధం వచ్చింది. అలాగా? నేనైతే వాళ్ళకి చెప్పాను, మా అల్తాఫ్ పెద్ద ఆఫీసర్ అని, మామూలు మనిషి కాడు అని చెప్పాను. వాడి పెళ్లి ఎలా చేస్తామంటే ధూమ్ ధామ్గా చేస్తాం. మన ప్రార్థనలు ఫలించాయి. ఆ తర్వాత నేను నిర్ణయించుకున్నాను, వాళ్ళ ప్రపంచంలో నేను అలాగే ఉండాలనుకున్నా. నిజం చెప్పి బాధ పెట్టదలుచుకోలేదు. నేను రేపొద్దున ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వు నన్ను ఆపే ప్రయత్నం చేయకు. దండం పెడతాను, ఈ విషయం అమ్మి అబ్బుకి చెప్పకు. సరే సరే, నువ్వు వెళ్ళిపో. నువ్వు రేపే వెళ్ళిపో. కానీ రాత్రికి ఎక్కడ ఉంటావు? నాతో పద. ఎక్కడికి? అన్ని వదిలేసి వెళ్ళిపోతాడు ఈ అద్రక్. అన్ని పనులు నేనే చేసుకోవాలి. తన్నులు తింటాడు నా చేతులు ఇవాళ. బ్యూటీ ఆంటీ, వచ్చావా నువ్వు? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఫ్రెండ్ దగ్గర ఆంటీ. నమస్కారం. నువ్వు అల్తాఫ్ కదూ? నువ్వు దుబాయ్కి వెళ్ళావు కదా, తిరిగి ఎప్పుడు వచ్చావు? అద్రక్, నీ ఫ్రెండ్ ఊరికి తిప్పుతూనే ఉన్నావా, లేక తినడానికి ఏమైనా పెట్టావా? కిచెన్లో వంట చేసి పెట్టాను, నువ్వు తిను, అతనికి కూడా పెట్టు. మీరు నన్ను ఇక్కడికి ఎందుకు వచ్చావని అడగరా? నా అద్రక్ నేను ఇక్కడికి తీసుకొచ్చాడు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. మీరు అన్నం తిని నిద్రపోండి. దుబాయ్ కానీ వెళ్ళిపోతే ఇలాంటి బ్యూటీ ఆంటీ దొరకదు. ఇవాళ నేను నిన్ను వదిలిపెట్టను. ఇంతసేపు నుంచి కొడుతున్నా, నీకేమైనా పిచ్చా? నీకేమైనా పిచ్చా? నువ్వేమైనా కోతివా? ఇంత రాత్రి వెళ్ళి ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? నోరు మూసుకో. దొంగ దొరికాడు. ఏంటి? ఎక్కడా? బ్యూటీ ఆంటీ ఇంట్లో పడుకోబెట్టా. ఇంకా నిద్రలోనే ఉన్నావా ఏంటి? అక్కడ ఎలా పడుకుంటాడు? కొట్టావు కదా నువ్వు. నీకు చెప్పడానికి నా మనసు రావట్లే, అయినా చెప్పేస్తాను విను. నిజమా? ఏం పర్లేదు, ఈ రాత్రికి పడుకొని వాడిని, తెల్లవారిని అప్పుడు చూద్దాం. అల్తాఫ్ ఎక్క. అరే అల్తాఫ్, 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 అల్తాఫ్. ఏమైంది? పొద్దు పొద్దున ఎందుకు అరుస్తున్నావు? అద్రక్, నువ్వు కోడివి కాదు కుయ్యడానికి. అది పద, మేము రెడీ. ఎక్కడా? వాడు ఇక్కడ లేడు. ఇక్కడ లేడా? ఇక్కడ లేడంటే ఏంటి? కిట్టి, దీని అర్థం ఏంటంటే ఇక్కడ లేడని. ఎక్కడికి వెళ్ళాడు? నాకు తెలుసు వాడు ఎక్కడికి వెళ్ళాడు. పద.
కిట్టి విను, నేను టికెట్ బూత్ లో చూస్తాను, నువ్వు బస్ లో చెక్ చేయి. వెళ్ళు. ఓకే. అల్తాఫ్, అల్తాఫ్ ఆగు, చెప్పేది విను. అల్తాఫ్ నీతో చిన్న మాట మాట్లాడాలి. నేను ఎవరేం చేయరు, ఒట్టు. నేనే మాట్లాడక్కర్లా. అల్తాఫ్! అల్తాఫ్ ఆగు, విను. నువ్వు పారిపోవాలనుకుంటే పారిపో, నిన్నెవ్వరూ ఆపరు. అల్తాఫ్, నిజంగా నువ్వు నీ కొత్త జీవితాన్ని దొంగిలించిన డబ్బుతో మొదలు పెడతావా? అయినా కూడా ఇవాళ కాకపోయినా రేపైనా మీ అబ్బుకి తెలుస్తుంది కదా. నీ దగ్గర ఒక అవకాశం ఉంది, కష్టపడి సంపాదించి కొత్త జీవితం ప్రారంభించేందుకు. ఆ, అవకాశమా? అవును, అవకాశం. డబ్బు పేరు రెండు సంపాదించడానికి. దాని తర్వాత నువ్వు దొంగతనం చేసిన డబ్బంతా తిరిగి ఇచ్చేసేయి. మరి అమ్మి అబ్బు దగ్గరికి ఎలా వెళ్ళను? ఎప్పుడు వెళ్తున్నట్టే, మేల తాళాలతో. ఎంతైనా నువ్వు దుబాయ్ నుంచి వచ్చావుగా. డాన్స్ చేయండి. గుర్తుపెట్టారా అబ్బు? అరే అల్తాఫ్, నువ్వా? అల్తాఫ్, నా కన్నా నా తండ్రి. బాబు వస్తున్నామని ఒక్క మాట చెప్పలేదు. అంకుల్, అదరికి వస్తున్నానని చెప్తే వాడు మీ ముఖంలో ఆనందాన్ని చూడగలిగేవాడా? ఎంత చిక్కిపోయావు నాన్న నువ్వు. వాడు దుబాయ్లో ఉన్నంత మాత్రాన వాడు దొడ్డు ముక్కలా ఉంటాడా ఏంటి? నాన్న, ఊరికే వచ్చావా, ఏదైనా పనుండి వచ్చావా? సరేలేరా, కూర్చుని తీరిగ్గా మాట్లాడుకుందాం. నువ్వేం చేస్తుంటావు, ఎంత సంపాదిస్తున్నావు, నువ్వు ఎంత పెద్ద ఇంట్లో ఉంటావు? నాన్న, ఇక్కడ అందరూ అడుగుతుంటారా. ఫోటో తెచ్చావు కదా? బాబాయ్, మన అల్తాఫ్ సరి అయిన సమయానికి రాలే. రేపు ఆటలో కూడా పాల్గొంటాడు. అయినా వీడు వెళ్ళిపోయిన తర్వాత మన బదిలీపురి ఇప్పటి వరకు గెలవలే. అన్నట్టు అంకుల్, ఈ కాంపిటీషన్ లో వీడు ఆడడం తప్పనిసరి. నా కొడుకు వచ్చాడు కదా, ఏదో గొప్ప పని చేసే చూపిస్తాడు. పద నాన్న, లోపలికి పద. రా నాన్న, రా రా. బదిలీపూర్ పిల్లలకి ఇంకా యువకులకి హలో, పెద్దలకి నమస్కారం. కిందటి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా సిద్ధంగా ఉంది మన క్రీడా మైదానం. ఈ పోటీల్లో విజేతకు లభిస్తాయి 51,000 రూపాయలు. బదిలీపూర్లో కాస్త నిస్సహాయంగా ఉన్నాం, అందుకనే మేము మిగతా ఊర్ల కంటే వెనుకబడి ఉన్నాం. సర్పంచ్ గారు, వింతలు కూడా జరుగుతాయి కదండి, ఎవరికి తెలుసు, ఈ రోజు జరగచ్చేమో. మీ మాట నిజం కావాలి. ఇవాళ ఓడిపోయినా పెద్ద బాధ అనిపించదు. ఒకళ్ళు నా ఇంటికి వచ్చినప్పుడు కలిగినంత. నారాయణ్, కాస్త ముందు వెనక చూసుకో. ఇంతకు ముందు టీము ఎంత తక్కువ సమయంలో చేసి రికార్డు సాధించిందో చూస్తే బదిలీపూర్ దాన్ని దాటడం చాలా కష్టం, చాలా కష్టం. మన మొదటి పోటీదారుడు దేవగఢ్ నుంచి బిట్టు. ఇక రెండవ పోటీదారుడు మన బదిలీపూర్ నుంచి అల్తాఫ్. అల్తాఫ్, 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 అల్తాఫ్. అరే, అల్తాఫ్, 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 అల్తాఫ్. అల్తాఫ్, అల్తాఫ్, అల్తాఫ్. అదిరక్, ఇలా రా. అల్తాఫ్, నేను చెప్తాను. అల్తాఫ్, 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 అల్తాఫ్. Come on, Altaf. అల్తాఫ్, అల్తాఫ్. అల్తాఫ్. అయ్యో అల్తాఫ్.
శభాష్ అల్తాఫ్. శభాష్ 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 అల్తాఫ్ శభాష్. ఇంకా బదిలీపూర్ వార్షిక మహోత్సవం 2017 విజేత మరోసారి బదిలీపూర్ కి చెందిన అల్తాఫ్. ఇంకా ఇతనికి లభిస్తుంది పూర్తిగా 51,000 రూపాయలు. అరే తారా, నిన్న స్కూల్లో ఏం జరిగిందో చెప్పవా? నిన్న స్కూల్కి ఎందుకు రాలా? కడుపులో బాగా నొప్పిగా ఉంది. అది పొట్ట కాదు తల. నువ్వు నీ సాకులు మార్చుకో. రావాలనిపించలేదు. పైగా మా నాన్న కూడా చెప్పారు, ఒకరోజు స్కూల్కి వెళ్ళినంత మాత్రం ఏం కాదని. ఏం కాకపోతే నన్నెందుకు అడుగుతున్నావు మరి? ప్లీజ్ చెప్పవా? నేను చెప్పను. నువ్వు నిన్ను వచ్చుంటే నన్ను అడిగేవాడివి కాదు కదా. నెక్స్ట్ టైం మిస్ చేయొద్దు. ప్రతిరోజు స్కూల్కి రావడం తప్పనిసరి. అయితే వికీ, నిన్న స్కూల్లో ఏం చెప్పారు? అయ్యో, నువ్వు నిన్న స్కూల్కి రాలేదా? అసలు ఏమైందంటే మా తమ్ముడికి ఒంట్లో బాలేదు, అందుకని మా అమ్మ ఒక్క రోజు సెలవు పెట్టలే అంది. వస్తే అడిగేదానివి కాదుగా. ఈసారి నుంచి మిస్ చేయకు, ఎందుకంటే ప్రతిరోజు స్కూల్కి రావడం చాలా అవసరం. ఇవిగో నా నోట్స్. కానీ గుర్తుంది కదా, రోషిని గారు, కాస్త అటెండెన్స్ పెరుగుతున్నట్టు అనిపిస్తోంది నాకు. మీరుండగా ఇది జరగాల్సిందే. మీరు నేర్పించారా పిల్లలకి స్కూలుకి వచ్చే ప్రతిరోజు ముఖ్యమేనని? ఎప్పుడో చెప్పే ఉంటాను. నేను ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటాను. పిల్లలు అవి గుర్తు పెట్టుకుంటారు. కిట్టి, ఇలా అమ్మా నాన్నకి అబద్ధం చెప్పడం తప్పు కదా? తప్పే, కానీ మనం చేయగలిగిందేముంది? ఇలా చెప్పకుండా వెళ్ళిపోవడం, అబద్ధం చెప్పడం అదఫుల్ ఏదో తప్పు చేస్తుంది అనిపిస్తోంది. తారా, నీకిప్పుడు తప్పు అనిపించచ్చు, కానీ నా ప్లాన్ మీద నాకు నమ్మకం ఉంది. చూస్తూ ఉండు. అల్తాఫ్కి సూర్యుడు పడమర నుంచి ఉదయిస్తాడు. అదిగో బాబాయ్ పిన్ వచ్చారు. రెండు రోజులు ఉండొచ్చు కదా, నిన్నే కదా వచ్చావు. ఇవాళ నా కొడుకుని మనసు నిండా చూసుకోలేకపోయాను కూడా. నాన్న, నువ్వు మా గురించి బాధపడకు. ఆంటీ, తొందరగా అండి, ఫ్లైట్ మిస్ అయిపోతుంది. ఈ రోజు మన అల్తాఫ్కి పెళ్లి సంబంధం వచ్చింది. నేనైతే వాళ్ళకి చెప్పాను, మా అల్తాఫ్ పెద్ద ఆఫీసర్ అని, మామూలు మనిషి కాడు అని చెప్పాను. మన ప్రార్థనలు ఫలించాయి. నువ్వేం చేస్తుంటావు? ఎంత సంపాదిస్తున్నావు? నువ్వు ఎంత పెద్ద ఇంట్లో ఉంటావు? ఇక్కడ అందరూ అడుగుతుంటారా? ఆల్ ద బెస్ట్. జాగ్రత్తగా వెళ్ళు. అల్తాఫ్, వెళ్దామా? ఏమైందిరా? ఏమైందిరా నాన్న? ఏమైంది నాన్న? నన్ను క్షమించండి డబ్బు. నేనేం డబ్బుని వాడిని కాదు. దుబాయ్లో ఒక కూలీని. ఇప్పుడిక అది కూడా కాదు. ఎప్పటి వరకు దాచగలను? నా దగ్గర ఉద్యోగం కానీ డబ్బు కానీ ఏదీ లేదు. నేను పెద్ద నవాబునేం కాదు. స్కూల్కి వెళ్ళని వాడికి ఉద్యోగం ఎవరిస్తారు? కనీసం ఇంటర్ పాస్ అయినా ఉద్యోగం వచ్చేది. నా కన్న తండ్రి. ఏం చేయను? నీకు మొహం చూపించలేక అక్కడ ఇక్కడ తిరుగుతున్నాను. ఇంకా
ఫ్లైట్ ఏం లేదు నాకు. ఇక్కడి నుంచి పారిపోతున్నాను, వెళ్ళేదైనా కొత్త ఉద్యోగం పెట్టుకోవడానికి. అల్తాఫ్, అబ్బు ప్లీజ్ ప్లీజ్ అబ్బు, కోప్పడకండి, తప్పైపోయింది. ఒరే కోపం నీ మీద కాదురా, నా మీద నాకు వస్తుంది. నేను ఈ ఇంటి మొత్తం బాధ్యత నీ మీద పడేసి నేను నీ స్కూల్ మానిపించేశాను రా. నీ భవిష్యత్తుతో నేను ఆడుకున్నాను రా. అరే ఎంతవరకంటే నీ బాల్యాన్ని కూడా నేను దోచేసుకున్నాను రా. అంకుల్, ఇప్పటికీ మించిపోయింది లేదు. అవును, నువ్వు రేపటి నుంచి స్కూల్కి వెళ్ళు. రోషిని మ్యామ్ ని తప్పకుండా హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ. ఒక నిమిషం. వీడి స్కూల్ పోలేడు. ఎందుకు? ఏ చెప్పాను కదా స్కూల్కి వెళ్ళలేడని. అరే అసలు ప్రాబ్లం ఏంటి చెప్పు. ఎందుకు వెళ్ళడు తన స్కూల్ కి? అరే ఆదివారం. సార్, దొంగ చాలా నిజాయితీ పరుడు. సరే మంచిది, మీరందరూ మీ సామాను వెతుక్కోండి. ఇదిగో నా షర్ట్ దొరికింది. నా టిఫిన్ బాక్స్ దొరికింది. మీకు సామానంతా దొరికిందా? నా చెప్పులు, డబ్బులు కూడా. ధన్యవాదాలు ఇన్స్పెక్టర్ గారు. ఏం ఇన్స్పెక్టర్ గారు, మా బ్యాగ్ ఏమైనా దొరికిందా? దొరికింది, లెక్క పెట్టుకోండి. నా పేరు నారాయణ. బరువుతో తెలుసుకోగలను ఎంతున్నాయో. లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. ఉంటాను. అమ్మయ్య, అల్తాఫ్ కేసు కూడా సాల్వ్ అయింది. రేపటి నుంచి స్కూల్ కూడా వెళ్తాడు. కానీ స్కూల్ కి వెళ్ళాల్సిన వాళ్ళు ఇంకొకళ్ళు కూడా ఉన్నారు. అవునా? ఎవరు? ఎవరికి? ఉన్నారులే, వాళ్ళకి మనసు ఒప్పట్లేదులే. మరి వాళ్ళ మనసు ఎలా ఒప్పుకుంటుంది? అది వాళ్ళకి తెలియాలి. వాడి పేరు చెప్పు నువ్వు నాకు, నేను వెళ్ళి వాడితో మాట్లాడొస్తాను. అల్తాఫ్ కి కూడా చెప్పింది నేనే కదా. ఉన్నాడులే, అతని పేరు చాలా వింతగా ఉంటుంది. వాడు ప్రతిదానికి స్వతంత్ర దేశం అంటూ ఉంటాడు. ఏమద్రక్, వెళ్దామా టైలర్ దగ్గరికి స్కూల్ యూనిఫామ్ కొలత ఇవ్వడానికి? అద్రక్ దగ్గర చాలా పని ఉంది ఇప్పటికే. అయినా ప్రిన్స్ సరిగానే చెప్పేవాడు. అంటే చెప్తాడు అమ్మాయిల జోలికి ఎప్పుడు వెళ్ళకూడదని. ఏమంటావు మానవ్? అల్తాఫ్ తొందరపడ్డాడు కదా. ఇంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎంత తొందరగా సంపాదిస్తే అంత మంచిది అనుకున్నాడు. కానీ అతను దానివల్ల చాలా నష్టపోయాడు కూడా. కానీ తెలుసా మానవ్, నేను కూడా స్కూల్లో ఉన్నప్పుడు ఇలాగే ఆలోచించేదాన్ని. త్వరగా పెద్దదాన్ని అయిపోయి పని చేసి సంపాదించాలని. నేను కూడా అలాగే అనుకునేవాడిని. కానీ మా తాతయ్య చెప్పేవారు, ఒరే ముందు నీ చదువు పూర్తి చేయి, తర్వాత నువ్వు ఏది కావాలంటే ఏది చేయాలంటే అది చేయమని. మీ తాతగారు సరిగ్గానే అనేవారు. అల్తాఫ్ కూడా తన చదువు పూర్తి చేసుకొని ఉంటే దుబాయ్ గానీ ఇండియా గానీ ఎక్కడైనా పని చేసేవాడు. కానీ అతని తల్లిదండ్రులు కూడా ఏం ఆలోచించి కూర్చున్నారు? అల్తాఫ్ చదువు సంధ్యం లేకుండా ఇంటి బాధ్యతలన్నీ మోస్తాడని. ఇప్పుడు మీరే చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో చదువు సంధ్యం లేకుండా రోజు గడుస్తుందంటారా? అది కూడా నిజమే మానవ్. ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లల మీద ఇంటి భారం మోపుతారు. వాళ్ళు పిల్లలనే విషయం మర్చిపోతారు. మీరంతా ఆలోచించండి, మాట్లాడుకోండి. మీ చదువు మధ్యలో ఆగిపోకూడదు. అందుకోసం మీరేం చేస్తారు? మీరు అల్తాఫ్ తల్లిదండ్రుల స్థానంలో ఉంటే మీరేం చేస్తారు? ప్రస్తుతం మేమేం చెయ్యాలి? ఇవాల్టి ఎపిసోడ్ అయితే ముగిసింది. ఇక మేము వెళ్తాం. మళ్ళీ త్వరలోనే కలుద్దాం. ఆధా ఫుల్ తో పాటు ఇక్కడ ప్రతి ఆధా అడుగు ఫుల్ అయిపోతుంది.